ఆర్థోపెడిక్ వార్డులోకి వచ్చాడు. ఇక్కడందరూ చేతికి కాళ్ళకి కట్లతోనే ఉంటారు. ఇంతమందిలో వాణ్ణి ఎలా కనిపెట్టడం జడే? పోలీస్ ప్రొటెక్షన్ లో ఉన్న వాణ్ణి చంపడానికి వచ్చాడంటే ఖచ్చితంగా ఒంటరిగా వచ్చుండడు. వాడితో పాటు వాడి మనుషులు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళల్లో అసలెవరు నకిలీ ఎవరు అని ఎలా కనిపెట్టడం? ఒక పని చేస్తే ఒక్కొక్కరిని టెస్ట్ చేద్దామా? టైం చాలా పడుతుంది కేడి. ఆలోపు వాడు తప్పించుకుంటాడు. మ్యామ్, గౌతమ్ని డాక్టర్ గారు చెక్ చేశారు మ్యామ్. ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. నైస్. సాక్షి సేఫ్ గా ఉన్నాడు. ఇప్పుడు మన గెస్ట్ ఎవరో కనిపెట్టాలి. రమ్య, నువ్వు వెళ్ళి ఫైర్ అలారం మోగించు. అన్ని డిపార్ట్మెంట్స్ కి ఇదొక థ్రిల్ అని చెప్పు. కానీ ఈ రూమ్ లో మాత్రమే పొగొచ్చేలా చూడు. ఓకే మ్యామ్. మనమేం కష్టపడకుండానే మన గెస్ట్లు మన ముందుకు వచ్చి నిలబడతారు. ఎస్ మ్యామ్. రమ్య, మ్యామ్. పేషెంట్స్ ని బయటికి తీసుకెళ్ళండి. ఎస్ మ్యామ్. ఏరా, కాళ్ళకి కట్లు, చేతులకి బ్యాండేజ్లు వేసుకుంటే సరిపోదురా. ఇలాంటి పరిస్థితి వస్తే మేనేజ్ చేయడం కూడా తెలియాలి. రేయ్, నీ టైమింగ్ బాగుందిరా. ఏంటి, నిజంగా మమ్మల్ని కొట్టేద్దామనేనా?